అందరికీ నమస్తే. నా పేరు అన్నారు. టుడే 18 న్యూస్ రిపోర్టర్. ఈరోజు మనం నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామంలో అంగన్వాడీ 3 కేంద్రంలో అయితే మనం ఉన్నాం. అంగన్వాడీ 3 కేంద్రంలో కర్ణశ్రీ మేడం పిల్లల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి కలిగి ఉంది, ఎలా పిల్లలపై ఒక శ్రద్ధ కలిగి ఉంది, పిల్లలకు ఎలాంటి భోజనం అందిస్తుంది, పిల్లల పట్ల కర్ణశ్రీ మేడం యొక్క పాత్ర ఏంటి, ఇక్కడ 24 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కర్ణశ్రీ గారు పిల్లలపై ఎలాంటి కార్యాచరణ కలిగి ఉన్నారనేది తన మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే కర్ణశ్రీ గారు. ఇక్కడ మీరు ఎన్ని రోజులు పని చేయబట్టి? 24 సంవత్సరాలు అవుతుంది నేను అంగన్వాడీ టీచర్గా పని చేయబట్టి. సో మీరు ఇక్కడ పిల్లల పట్ల ఎలాంటి శ్రద్ధ కలిగి ఉన్నారు? సరే, మీరు ఇక్కడ పిల్లలకు బాగా చూసుకుంటున్నారు, పిల్లలకు నాణ్యమైన భోజనం అందిస్తున్నారని, పిల్లల పట్ల మంచి శ్రద్ధ కలిగి ఉన్నారని ఇక్కడ తల్లిదండ్రులు అయితే ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? పిల్లలతోటి చాలా బాగా కనెక్ట్ అయి ఉంటా. వాళ్ళు కూడా సపోర్ట్గా ఉంటారు. పిల్లలు నేను చెప్పింది వింటారు. ఆటపాటలతోటి వాళ్ళకు నేర్పిస్తాను. పాటలు కానీ ఆటలు కానీ యాక్టివిటీస్ కానీ అన్నీ నేర్పిస్తాను. అందుకోసమే వాళ్ళు పేరెంట్స్ పిల్లలతోటి ప్రతి నెల పేరెంట్స్ మీటింగ్ మీరు కండక్ట్ చేస్తున్నారని, పిల్లల పట్ల మంచి శ్రద్ధ కలిగి ఉన్నారని ఇక్కడ పేరెంట్స్ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ప్రతి నెల పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేయాలి. చేయండి అని ప్రోగ్రామ్ ఉంటుంది. పిల్లలకు చెప్పడము, పేరెంట్స్కి పెద్దవాళ్ళకి చెప్పడము, నెల ఏం చేస్తున్నాము, ఏం పెడుతున్నాము, వాళ్ళకి ఏం చేస్తున్నాము, బాలింతలకు ఏం పెడుతున్నాము, పిల్లలకి ఏం పెడుతున్నాము అని వాళ్ళకు చెప్పడం లాంటివి మంచి పేరెంట్స్ మీటింగ్ తీసుకుంటాం. ఇక్కడ మీ సర్పంచ్ గారి పాత్ర ఎలా ఉంది? ఇక్కడ మరి మీకు సర్పంచ్ గారి నుంచి మీకు ఏమన్నా మరి మోటివేషన్ ఉందా? కొత్తగా సర్పంచ్ అధికారంలోకి వచ్చారు కదా, ఇప్పుడు మా సమస్యలని తెలుసుకుంటున్నాడు. మా సెంటర్ కూడా మనం విజిట్ చేయడం జరిగింది. మా సమస్యలను అడగడం జరిగింది. మీ సూపర్వైజర్ మేడం శ్రీదేవి మేడం తనిఖీ చేస్తుంటారా? అవును, మంత్లీ ఒకసారి విజిట్ చేస్తారు. మీ సిడిపో మేడం గారు ఎట్లా ఉంటుంది పాత్ర? మేడం గారు కూడా విజిట్ చేస్తారు, అప్పుడప్పుడు విజిట్ చేస్తారు, బాగానే ఉంటారు. ఇప్పుడు మీరు ప్రభుత్వానికి చేసే విన్నపం ఏంటి? ఓన్ బిల్డింగ్ లేదు, ఓన్ బిల్డింగ్ కావాలి, వెంటనే ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నాను. థ్యాంక్స్ అండి. నీ పేరు ఏం పేరు? ఏం పని చేస్తావు ఇక్కడ? ఎన్ని రోజుల నుంచి ఆయగా చేస్తున్నావు? 1 year అవుతుంది. ఎలా చేస్తుంది మీ మేడం గారు ఇక్కడ పిల్లల పట్ల శ్రద్ధ? పిల్లలకు మీరు వంట ఏ విధంగా చేస్తున్నారు? పేరెంట్స్ మీటింగ్ నెలకు ఒకసారి కండక్ట్ చేస్తున్నారా? పిల్లలకు మంచి భోజనాన్ని అందిస్తున్నారా? పిల్లల తల్లిదండ్రులు నెల ఇక్కడ కండక్ట్ అవుతున్నారా? సరే, ఇక్కడ మనం మేడం గారిని, కర్ణశ్రీ మేడం గారిని చూసుకుంటే ఇక్కడ పిల్లల పట్ల మంచి శ్రద్ధ అయితే వహిస్తున్నారు. పిల్లలకు నాణ్యమైన భోజనం అయితే అందిస్తున్నారు. ప్రతి నెల ఇక్కడ పేరెంట్స్ మీటింగ్ అయితే పెడుతున్నారు. పిల్లల యొక్క పరిరక్షణలో చాలా మంచి పాత్రను అయితే పోషిస్తున్నారు. మార్నింగ్ 9 నుంచి 4 దాకా ప్రాపర్గా ఇక్కడ విధులైతే నిర్వహిస్తున్నారు. ఆయమ్మ కూడా ఇక్కడ పిల్లలకు మంచి చిత్తశుద్ధితోనైతే ఇక్కడ భోజనాన్ని అయితే వండిస్తున్నారు. ఇక్కడ పిల్లలకు కూడా మనం చూసే క్రమంలో చూద్దాం. ఇక్కడ పిల్లలు కూడా ఇక్కడ చాలా తల్లిదండ్రులు కూడా వచ్చి ఇక్కడ పిల్లల మంచి పర్యవేక్షణలో వాళ్ళు కూడా పాల్గొంటున్నారు. ఇక్కడ పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఈ యొక్క స్కూల్ యొక్క ఇవి కూడా మనం పరిశీలిద్దాం. ఇక్కడ కూడా మనం పరిశీలించినట్టయితే ఇటు కూడా పరిశీలించినట్టయితే ఇవి కూడా మనం చూద్దాం. ఈ బిల్డింగ్ అయితే చూద్దాం. ఈ బిల్డింగ్ కూడా మనం అబ్జర్వ్ చేసే ప్రయత్నంలో ఉందాం. ఈ బిల్డింగ్ అయితే ఓన్ బిల్డింగ్ అయితే కాదు,
ఇది అద్దె బిల్డింగు. ఈ అద్దె బిల్డింగ్లోనే అయితే మేము ఇక్కడ ఉన్నాం. మాకైతే ప్రభుత్వం నుంచి విజ్ఞప్తి ఏంటంటే, మాకైతే అద్దె బిల్డింగ్ ఉంది. మేమైతే అద్దె బిల్డింగ్ గురించి అయితే మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, మాకు ఓన్ బిల్డింగ్ కావాలి. ఆ ఓన్ బిల్డింగ్ మాకు ప్రభుత్వం అయితే మంజూరు చేస్తే మేమైతే ఇక్కడ అంగన్వాడీ కేంద్రాన్ని ఇంకా మేము చాలా చక్కగా మేము దీన్ని కొనసాగించే అవకాశం అయితే మాకు ఉంటుంది. మాకు ఓన్ బిల్డింగ్ మంజూరు చేయగలరని చెప్పేసి ఇక్కడ కరుణశ్రీ మేడం అయితే ప్రభుత్వాన్ని అయితే విజ్ఞప్తి చేస్తుంది. ఇక్కడ పిల్లలను కూడా మనం చూసే క్రమంలో ఇక్కడ పిల్లల యొక్క పేరెంట్స్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నీ పేరేం పేరమ్మా? ఇక్కడ మీ యొక్క బాబుని చేర్పించి ఎన్ని రోజులు అవుతుంది? ఎలా ఉంది ఇక్కడ వాతావరణం? మేడం గారు మీ యొక్క పాప పట్ల ఏ విధంగా చూసుకుంటుండ్రు? చాలా మంచి రెస్పాండ్ అవుతుంది సార్. ఎలాంటి భోజనం అందిస్తుండ్రు? మీరు నెలకి ఇక్కడ వచ్చి మీటింగ్ అటెండ్ అవుతుండ్రా? ఇక్కడ భోజన విషయంలో చాలా ఆనందంగా ఉందా? ఇక్కడ పిల్లల తల్లిదండ్రులను కూడా మనం చూసినట్టయితే ఇక్కడ మేడం అయితే చాలా బ్రహ్మాండంగా భోజనం అయితే అందిస్తుంది. కాకపోతే ఇక్కడ కొరత ఏముందైతే ఇక్కడ ఓన్ బిల్డింగ్ అయితే లేదు. ఓన్ బిల్డింగ్ ఇట్లా మంజూరు చేస్తే మేము ఇంకా చాలా చక్కగా ఈ అంగన్వాడీ కేంద్రాన్ని అయితే మేము ఇంకా చాలా చక్కగా నడిపించే ప్రయత్నం అయితే చేద్దామని చెప్పేసి ఇక్కడ కరుణశ్రీ మేడం అయితే ఇక్కడ ప్రభుత్వాన్ని అయితే విజ్ఞప్తి చేస్తుంది. చివరిగా మనం మేడం గారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం గారు ఇంకా మీ యొక్క సమస్య లేదు? బిల్డింగ్ అయితే మనకు చాలా బాగుంటుంది. పిల్లలకు కానీ పేరెంట్స్కి కానీ చాలా బాగుంటుందని మళ్ళీ ఆయమ్మ కూడా ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నాను. ఇంకేనా ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? ఇక్కడ కరుణశ్రీ మేడం అయితే మాకు ఇక్కడ అన్ని అయితే సక్రమంగా ప్రాపర్గా అయితే మాకు అయితే అందుతున్నాయి. ఇక్కడ నేనైతే విధులు అయితే 24 సంవత్సరాల నుంచి చాలా చక్కగా అయితే చేస్తున్నాను. అయితే నా యొక్క 2 విన్నపంలు ఏంటంటే, ఇక్కడ ఆయమ్మని కూడా నియమించగలరు. ఇక్కడ ప్రజెంట్ అయితే ప్రైవేట్గా ఆయమ్మ ఉంది. గవర్నమెంట్ తరఫున ఆయమ్మని అయితే నియమించగలరు. సెకండ్ వచ్చేసి ఇక్కడ ఓన్ బిల్డింగ్ లేదు, అద్దె బిల్డింగ్లో ఉంటున్నాం. ఓన్ బిల్డింగ్ను కూడా ఇక్కడ నియమించగలరు అని చెప్పేసి ఇక్కడ కరుణశ్రీ మేడం గారు మా టుడే 18 న్యూస్ ఛానల్ తరఫున ప్రభుత్వాన్ని అయితే విజ్ఞప్తి అయితే చేస్తున్నది. సో ఈ యొక్క సమస్యలు ప్రభుత్వం గమనించి ప్రభుత్వం ఈ యొక్క అంగాపూర్ యొక్క అంగన్వాడీ 3 కేంద్రంలో ఇక్కడ ఓన్ బిల్డింగ్ మంజూరు చేయాలని కోరుకుంటూ మీ టుడే 18 న్యూస్ రిపోర్టర్ ఎన్ అరుణ్, నిజామాబాద్ జిల్లా అంగాపూర్ గ్రామం అంగన్వాడీ 3.